శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. ద్వాదశ రాశుల యొక్క ఫలితములు జూలై 19 నుండి 25వ తారీఖు వరకు అందరి 19వ తారీఖు నుండి 25వ తారీఖు అందరి ముఖ్య విశేష దినములు. అలానే 19వ తారీఖు స్కంద పంచమి మరియు 20వ తారీఖు కుమార షష్ఠి పుష్యమి కార్తె. అలానే 24వ తారీఖు లక్ష్మీ వ్రతారంభం. అలానే 25వ తారీఖు తొలి ఏకాదశి. ఈ వారం అందరి విశేషములు. ప్రథమంగా మేషరాశి. మేషరాశి యందు అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, పూర్తిగా 1 పాదము. ఈ వారం అంతా మేషరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఉద్యోగ జీవితంలో ఊహించని కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఉద్యోగులు మరియు నిరుద్యోగులకు కూడా విదేశాల నుంచి మంచి ఆఫర్లు అందుతాయి. వృత్తి వ్యాపారాలు సానుకూలంగా సంతృప్తికరంగా సాగిపోతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోవడంతో పాటు 1-2 ఆర్థిక సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. విదేశాలలో ఉద్యోగాలు, చదువులకు సంబంధించి ఆశించిన సమాచారం అందుకుంటారు. చదువులకు సంబంధించి ఆశించిన సమాచారం అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు చాలా వరకు సఫలం అవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ప్రయాణాలలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో సాన్నిహిత్యం పెరుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి యందు కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు. ఈ వారం అంతా వృషభ రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగాలలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అయితే అధికారుల నుంచి ఆశించిన ప్రతిఫలం, ప్రోత్సాహకాలు లభిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉన్నది. కష్టార్జితాన్ని జాగ్రత్తగా ఖర్చు చేయడం మంచిది. వృధా ఖర్చులతో ఇబ్బంది పడతారు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడంలో మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్య 1 కొద్ది ప్రయత్నంతో పరిష్కారమవుతుంది. మీ వ్యక్తిగత సమస్య 1 కొద్ది ప్రయత్నంతో పరిష్కారమవుతుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఇంట బయట ఒత్తిడి ఉంటుంది. ధనపరంగా ఎవరికి వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి యందు మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు. ఈ వారం అంతా మిథున రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగాలలో అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా ఉన్నాయి. షేర్లు, స్పెక్యులేషన్లను ఇతర ఆర్థిక లావాదేవీలు అత్యధిక లాభాలనిస్తాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు చాలా వరకు మంచి ఫలితాలనిస్తాయి. ఇంట బయట మీ మాట చెల్లుబాటు అవుతుంది. నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక సంబంధమైన బాధ్యతలను ఎవ్వరికీ అప్పగించవద్దు. ధనపరమైన బాధ్యతలను ఎవ్వరికీ అప్పగించవద్దు.
సొంత పనుల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం సామరస్యంగా ప్రశాంతంగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాలలో కొద్దిగా అపార్థాలు తలెత్తే అవకాశం ఉన్నది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి యందు పునర్వసు 4 పాదములు, 4వ పాదము, పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4 పాదం. ఈ వారం అంతా కర్కాటక రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఉద్యోగంలో స్థిరత్వం లభించే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపారాలలో లాభాలకు కొరత ఉండదు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందే అవకాశం ఉంది. గృహ వాహన ప్రయత్నాల మీద దృష్టి పెడతారు. కుటుంబానికి సంబంధించి కొన్ని అనుకోని ఖర్చులతో కాస్తంత ఇబ్బంది పడతారు. బంధువుల రాక పోకలు ఉంటాయి. స్నేహితుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్త కార్యక్రమాలు, కొత్త ప్రయత్నాలకు అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊర్లో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి యందు మఖ 4 పాదములు, పుబ్బ 4 పాదములు, ఉత్తర 1 పాదము. ఈ వారం అంతా సింహరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగాలలో అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. వ్యాపారాలలో పెట్టుబడులు పెంచడానికి అవకాశం ఉంది. కష్టార్జితాన్ని వ్యయం చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవడం మంచిది. మీ ఆర్జితాన్ని ఖర్చు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవడం మంచిది. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవడం అంత మంచిది కాదు. ఉచిత సహాయాలకు, అయాచిత సహాయాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. కొద్దిపాటి వ్యయ ప్రయాసాలతో ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం వృద్ధికి చేసే ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యోగస్తులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉన్నది. ప్రయాణాలలో జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి యందు ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్త 1, 2 పాదములు. ఈ వారం అంతా కన్యారాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఉద్యోగంలో ఆదరాభిమానాలు పెరుగుతాయి. అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో మీ నిర్ణయాలు, మీ ఆలోచనలు ఆశించిన ఫలితాలనిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు బాగా లాభాలనిస్తాయి. ఆదాయం కూడా బాగా పెరిగే అవకాశం ఉన్నది. పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సత్ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశం ఉన్నది. వీలైనంతగా వాటిని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉన్నది. ఆర్థిక పరంగా విదేశీయానానికి ఆటంకాలు, అవరోధాలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం ఉన్నది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. తదుపరి తులారాశి.
తులారాశి యందు చిత్త 3, 4 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు. ఈ వారం అంతా తులారాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఉద్యోగపరంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ, పాటవాలు, శక్తి సామర్థ్యాలు ఆశించిన స్థాయిలో రాణిస్తాయి. వ్యాపారాలలో లాభాలు నిలకడగా పురోగమిస్తాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది. ఉద్యోగం, వివాహ ప్రయత్నాలలో శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో ఒక శుభ కార్యంలో పాల్గొంటారు. అనేక మార్గాలలో ఆదాయం పెరిగే అవకాశం ఉన్నది. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. శుభకార్యాలు, దైవ కార్యాలలో పాల్గొంటారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు బాగా ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి యందు విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములు. ఈ వారం అంతా వృశ్చిక రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక లావాదేవీల విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. కొద్ది ప్రణాళికలతో 1, 2 ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. మానసిక ఒత్తిడి బాగా తగ్గుతుంది. కొన్ని ప్రయత్నాలు అంచనాలకు మించి సఫలమవుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉన్నది. ఆర్థిక వ్యవహారాలలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కొత్త ప్రయత్నాలకు, కార్యక్రమాలకు సమయం అనుకూలంగా ఉన్నది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఎవరికి హామీలు ఉండకపోవడం మంచిది. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి యందు మూలా 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1 పాదము. ఈ వారం అంతా ధనస్సు రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఉద్యోగ జీవితంలో పనిభారం ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రతిఫలానికి లోటుండదు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తయి ఆర్థిక లాభాలు కలుగుతాయి. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. 1, 2 వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆరోగ్యానికి లోటుండదు. అయితే ఆహార విహారాలలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. విద్యార్థులు బాగా పురోగతి సాధిస్తారు. ముఖ్యమైన కార్యకలాపాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. దూర ప్రాంతం నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. మీ ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి యందు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణ 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు. ఈ వారం అంతా మకర రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగాలు సాఫీగా హ్యాపీగా సాగిపోతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. మీరు చేసే వ్యాపారాలు లాభాల బాట పడతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉన్నది. ఆదాయానికి లోటుండదు. కుటుంబ ఖర్చులు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది.
కుటుంబ జీవితం ఆశించిన విధంగా ఉత్సాహంగా ప్రశాంతంగా సాగిపోతుంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విలాసాల మీద, మిత్రుల మీద చాలా ఎక్కువగా ఖర్చులు చేస్తారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి వీలుంది. ఆర్థిక వ్యవహారాలలో సొంత నిర్ణయాల మీద ఆధారపడటం మంచిది. ఇతరుల యొక్క నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలలో జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం 4 పాదములు, పూర్వభద్ర 1, 2, 3 పాదములు. ఈ వారం అంతా కుంభరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. అధికారులు ఎక్కువగా మీపై ఆధారపడటం జరుగుతుంది. వృత్తి జీవితం సాదాసీదాగా సాగిపోతుంది. వ్యాపారాలలో లాభాలు పర్వాలేదనిపిస్తాయి. ఇంట బయట బాగా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. విశ్రాంతి కూడా లభించని పరిస్థితి ఉంటుంది. ఆస్తి వివాదాల విషయంలో ఆశించిన శుభవార్త వినడం జరుగుతుంది. ఆదాయ సంబంధమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక లావాదేవీల జోలికి పోవద్దు. అనవసర ఖర్చులు తగ్గించుకోవలసిన అవసరం ఉంది. వ్యయ ప్రయాసాలతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. పిల్లల వల్ల కుటుంబంలో చికాకులు తలెత్తే అవకాశం ఉంది. ఉద్యోగం బాగానే ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు బాగా సంతృప్తికరంగా సాగిపోతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి యందు పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు. ఈ వారం అంతా మీనరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగాలలో 1, 2 శుభవార్తలు వింటారు. స్వయం ఉపాధి వ్యాపారాలలో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. ధనదాయం బాగా పెరుగుతుంది. రావలసిన సొమ్ము కూడా చేతికి అందుతుంది. ఆర్థిక వ్యవహారాలకు ఆర్థిక ప్రయత్నాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. రాదని వదిలేసుకున్న సొమ్ము, డబ్బు కూడా చేతికి అందుతుంది. మీరు రాదని వదిలేసుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది. బకాయిలు వసూలవుతాయి. పాత బకాయిలు వసూలవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. ఓం నమః శివాయ చ నమః శివాయ. తదుపరి మరల మనం 26వ తారీఖున తెలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి.